70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్న బస్సు రోడ్డు కిందకి దిగిపోయి ఒక పెద్ద మామిడి చెట్టు ఇంత మాను లేకపోతే ఒక పెద్ద చెరువులోకి వెళ్ళిపోయి ఆ రోజే వెళ్ళిపోవాలి మేమందరం. ఆ మానుకి గుద్దుకుని బస్సు ఆగిపోయింది. విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడి రక్షణ ఎలా ఉంటుంది అన్నదానికి చెప్తాను మీకు. అప్పటిదాకా ఇలా కూర్చున్నాను నేను బస్సులో. నాకు ఈ ఈశ్వరుడు పొడుగైన కాళ్ళిచ్చాడు కొంగకిచ్చినట్టు. అందుకని నాకు బస్సు ఎక్కితే కాళ్ళతో పెద్ద సమస్య. ఇవి వాటి మధ్యలో ఇరకవు, మోకాళ్ళు నొప్పి. అందుకని ఏం చెయ్యాలో అర్థం కాక రాత్రి కదా అందరూనేమో హాయిగా పొట్టి కాళ్ళ వాళ్ళు పడుకుంటారు ఆ కాళ్ళు ముంజెట్టుకుని. నాకు ఆ ప్రాప్తం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక ఈ 2 కాళ్ళు పైకెత్తి మోకాళ్ళు ఎదుటి కుర్చీకి దాపెట్టుకుని ఇలా వెనక్కి పడుకున్నాను. పడుకోవడంలో 70 కిలోమీటర్ల వేగంలో వెళ్ళిపోతున్న బస్సు మామిడి చెట్టుని ఢీకొడితే నేను ఒక్కడిని మాత్రం ఈ మోకాళ్ళు అడ్డుండడంలో ఇలా ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయాను. మిగిలిన వాళ్ళు అందరూ స్పృహ తప్పిపోయారు, నా భార్యతో సహా. కురుక్షేత్ర యుద్ధంలో ఆ రథాన్ని పట్టుకుని నిలబడ్డాడు. తీరా నిలబడిన తరువాత దేనికి ఒప్పుకున్నాడు? ప్రపంచంలో 2 పదవులు చెయ్యడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. అంటే అవి కొంచెం దిగువ స్థాయిలో ఉండేటటువంటి పదవులు అని భావిస్తారు. కానీ వాటికి ఉండే గౌరవం వాటికి ఉంది. ఒకటి, ఎవ్వరూ కూడా తక్కువ పోస్ట్గా భావించేది మెసెంజర్. మెసెంజర్ అంటే ఒక చోటు నుంచి ఫైల్ని ఇంకో చోటికి, లేకపోతే ఒక వార్తని ఒక చోటు నుంచి ఇంకో వార్తకి ఇంకో చోటికి పట్టుకెళ్ళేవాడిని మెసెంజర్ అని పిలుస్తాం. కాబట్టి ఆ ఉద్యోగం ఎవరు ఒప్పుకోరు. రెండోది డ్రైవర్. దానికి ఒక వేళ ఉండదు, పాలుండదు. ఆఫీసర్ గారికి ఎప్పుడు పని తగిలితే అప్పుడే అంతసేపు తిప్పవలసిందే. ఇవాళ సాయంకాలం కొంచెం ఇంటికి వచ్చేస్తారా అండి, శ్రావణ శుక్రవారం అని భార్య ఉందనుకోండి, నా చేతిలో ఏముంది, ఆయన ఎక్కడికి వెళ్తాడో ఇన్స్పెక్షన్కి అంటాడు. పాపం డ్రైవర్ గారి చేతిలో ఏముంటుంది. అందుకని 2 పోస్టులు చాలా క్లేశంతో కూడుకున్నవి. ఈ 2 చేయడానికి అంత తొందరగా ఒప్పుకోరు. కానీ ఈ 2 చేసి ఈ రెండింటినీ కూడా తనకి విరుగులుగా పెట్టుకున్నాడు స్వామి. ఏమిటవి? ఒకటి పార్థ సారథి, నేను గుర్రాలు నడిపానయా అని పోస్ట్ పెట్టుకున్నాడు. రెండవది పాండవ దూత, నేను వాళ్ళకి రాయబారిగా వెళ్ళాను అని చెప్పి ఒక పెద్ద బిరుదు ఒకటి తగిలించుకున్నాడు. అటువంటి పరమాత్మ ఈ 2 పదవులు చెయ్యడంలో ఎలా చేశాడో చెప్తున్నారు ఈ పద్యంలో భీష్మాచార్యుల వారు. ఆ మధ్యలో రథాన్ని నిలబెట్టి ఆ చేతిలో పగ్గాలు పట్టుకుని మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్. ఆ రథాన్ని నడపడానికి ఒక గమ్మత్తు ఉంటుందండి. మామూలుగా బస్సు నడపడం వేరు. బాగా చీకటి వేళ ఒక రాత్రి 9 గంటలకో 10 గంటలకో బయలుదేరిన బస్సు మరునాడు తెల్లవారకట్ట డెస్టినేషన్కి చేరేటట్టుగా వెళ్లే బస్సులు ఉంటాయి, ఎక్స్ప్రెస్ బస్సులు, లగ్జరీ బస్సెస్. అలాంటి బస్సుని నడిపేటటువంటి డ్రైవర్కు ఉండవలసిన సమర్థత వేరు. ఎందుకో తెలుసా అండి? నేను ఒకసారి అనుభవించాను నా జీవితంలో. ఒకసారి తెల్లవారుజామున 3 గంటల వేళ విశాఖపట్నం వెడుతుంటే ఆ బస్సు డ్రైవర్కి మంచి వేసవి కాలం, పాపం ఆయన కూడా మనుష్యుడే కదా, పునుకొచ్చేసి కళ్ళు మూతలు పడిపోయి ఆ స్టీరింగ్ అలాగే పట్టుకుని ఉండిపోతుంటే ఆ బస్సు మెల్లగా రోడ్డు సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇటుపక్క కూర్చున్న ఆయన అరిచాడు, ఓయ్ బస్సు వెళ్ళిపోతాను. అతను కంగారు పడిపోయాడు. 70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్న బస్సు రోడ్డు కిందకి దిగిపోయి ఒక పెద్ద మామిడి చెట్టు ఇంత మాను లేకపోతే ఒక పెద్ద చెరువులోకి వెళ్ళిపోయి ఆ రోజే వెళ్ళిపోవాలి మేమందరం. ఆ మానుకి గుద్దుకుని బస్సు ఆగిపోయింది. విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడి రక్షణ ఎలా ఉంటుంది అన్నదానికి చెప్తాను మీకు. అప్పటిదాకా ఇలా కూర్చున్నాను నేను బస్సులో. నాకు ఈ ఈశ్వరుడు పొడుగైన కాళ్ళిచ్చాడు కొంగకిచ్చినట్టు. అందుకని నాకు బస్సు ఎక్కితే కాళ్ళతో పెద్ద సమస్య. ఇవి వాటి మధ్యలో ఇరకవు, మోకాళ్ళు నొప్పి. అందుకని ఏం చెయ్యాలో అర్థం కాక రాత్రి కదా అందరూనేమో హాయిగా పొట్టి కాళ్ళ వాళ్ళు పడుకుంటారు ఆ కాళ్ళు ముంజెట్టుకుని. నాకు ఆ ప్రాప్తం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక ఈ 2 కాళ్ళు పైకెత్తి మోకాళ్ళు ఎదుటి కుర్చీకి దాపెట్టుకుని ఇలా వెనక్కి పడుకున్నాను. పడుకోవడంలో 70 కిలోమీటర్ల వేగంలో వెళ్ళిపోతున్న బస్సు మామిడి చెట్టుని ఢీకొడితే నేను ఒక్కడిని మాత్రం ఈ మోకాళ్ళు అడ్డుండడంలో ఇలా ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయాను. మిగిలిన వాళ్ళు అందరూ స్పృహ తప్పిపోయారు, నా భార్యతో సహా. అందరూ నేను ఒక్కడినే ఆ రోజు బస్సులో తెలుగులో ఉన్నవాడిని. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. పెద్ద చప్పుడుతో బస్సు ఆగిపోయింది. నాకు ఒక రకమైన వెర్రిలో వచ్చేసింది. లేచి చూసేటప్పటికి ఎక్కడ చూసిన రక్తమే బస్సు నిండా. అందరూ పడిపోయినారు, ఎవ్వరు లేరు. నేను ఒక్కడినే నిలబడి ఉన్నాను బస్సులో. ఏమైంది అని అరిస్తే ఒక్కొక్కళ్ళకి తెలివి వచ్చింది. దిగితే నాతో పాటు మా మేనల్లుడు వస్తున్నాడు. వాడికి కాలు విరిగిపోయింది ఆ బస్సు కొట్టేసుకుని.
ఇలాగా దెబ్బలు తగిలి స్పృహ తప్పిపోయారు, చెట్ల కింద పడుకోబెట్టారు. సరే వైజాగ్ లో పెట్రోలింగ్ వ్యాన్స్ వచ్చి తీసుకెళ్ళాయి. మా మేనల్లుడికి కట్టు కట్టించడానికి నేను వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఏమిటో తెలుసా అండి? చాలా మందికి ఇక్కడ పళ్ళు ఇక్కడికి వచ్చాయి. ఇలా కొట్టుకోవడంలో ముందు కుర్చీలకి ఈ పళ్ళు వెళ్ళి ఇలా కొట్టుకోవడంలో ఈ పళ్ళు ఒక్కసారి దెబ్బ కొట్టి ఇక్కడ పళ్ళన్నీ ఇక్కడికి వచ్చేసేలాగా. వాళ్ళందరికీ ఒకే ఆపరేషన్. ఇక్కడ వరకు కోసేసి ఆ పళ్ళు పీకుతున్నారు. ఆ రోజు రక్షించిన వాడు ఎవరండి? పరమాత్మ. డ్రైవర్ అంటే అంత సామాన్యం కాదు. ఒక రాత్రి అయ్యేటప్పటికీ మనం హాయిగా టిఫినో భోజనమో చేసేసి బస్సు ఎక్కేసి అంతే కునికేయడం మొదలెడతాం. కొనకని వాడు అందులో ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన కూడా దిక్కుమాలి వీళ్ళందరూ హాయిగా పడుకున్నారని ఆయన కూడా కొంచెం ఇలా కునికాడు అనుకోండి, అయిపోయామే. అంతవరకు ఎందుకంటే ఒక బ్రేక్ కొట్టాడు అనుకోండి, ఎంతమందికి ఫ్రాక్చర్లు అయిపోతాయో. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 అయినా 7 అయినా 10 అయినా నిద్రపోతుంటాడు ఒక్కొక్కడు. వాడికి దెబ్బ తగలకుండా బ్రేక్ వేయకుండా అంత జాగ్రత్తగా కొంచెం ఎక్కువసేపు హారం కొడితే ఏటా బాబా హారం తినేస్తున్నావు అంటారు. కొంచెం పాటలు ఎట్టుకున్నాడు అనుకోండి, ఆ పాటలు ఏమిటాయా అంటారు. అలా జాగ్రత్తగా ఆ బస్సు మీదే దృష్టి పెట్టుకుని నడపాలి. రథం లోపల ఉన్న వాళ్ళ క్షేమం అంతా ఎవరి మీద ఉంటుందో తెలుసా అండి? రథం నడిపేవాడి మీద ఆధారపడి. వాడికి కనురెప్ప పడింది అనుకోండి, ఇందులో ఉన్న వాళ్ళు ఎంతంత గొప్పవాళ్ళైనా సరే పార్థివ శరీరాలు మాత్రమే మిగులుతాయి మర్నాటికి. అలా అంత జాగ్రత్తగా నడపాలి. అందుకే పోతన గారు ఎటువంటి అనువాదం అండి. తనకు భృత్యుడు, అయ్యో వీడు నా భృత్యుడు, నా సేవకుడు, నన్ను నమ్ముకున్నాడు. ఆయనేమో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అర్జునుడు చాలా గొప్పవాడు రథి, సారథి తక్కువ వాడు అనుకుంటున్నాడు. వ్యాసుడు అసలు నిజం చెప్పేస్తున్నాడు. లోపల వాణ్ణి రక్షించడానికి ఈయన పదవిలోకి వచ్చాడు. తనకు భృత్యుడు వినికాచుట మహాధర్మంబు, వీడిని రక్షించాలి, అందుకుని నేను సారథిగా ఉండాలి. లేకపోతే వీడు ఎవరి మీదకి వెళ్ళిపోతాడో ప్రమాదం. అందుకని వీడిని రక్షించుకోవడానికి నేను ఉండాలి సారథిగా. వినికాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని. ఎంత దారుణమైన పదం అండది. అర్జునుడి యొక్క సారథ్యం పూని ఆ రథాన్ని నడపడంలో ఉంది చాకచక్యం అంతా. కర్ణుడు వేసిన బాణానికి అర్జునుడి రథం ఎప్పుడో ఎగిరిపోయేది. పరమాత్మ భూమిలోకి కుంగిపోయేటట్టు చేశారు కాబట్టి దక్కింది రథం. తనకుంభృత్యుడు వినికాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల సజ్జోగంబునన్ పట్టుతున్ మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్. ఆ గుర్రాల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేశారనుకోండి, కంగారు పడిపోయి కనురెప్పల పైకి ఒకడు ఆగ్నేయాస్త్రం వేసేస్తాడు, ఎక్కడో మంటలు చిమ్ముతూ పైకి లేచిపోతున్నాయి. వెనకాలన్నవాడు సామాన్యమైన వాడు ఏంటంటే, అర్జునుడు ఒక్కొక్క అస్త్రం ప్రయోగించాడంటే ప్రతిద్వందులు ఎటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు చేసుకుంటుంటారు యుద్ధం. ఏదో టీవీ చూస్తూ ఉండిపోయినట్టు నోరు ఎల్లబెట్టుకుని వాడేసే బాణాల వంక ఈయనేసే బాణాల వంక అలా చూస్తూ ఆకాశం వంక చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, భలే ఉన్నాయరా కొట్టుకుంటున్నాయని. ఈలోగా వాడెవడో బాణం తన గుండెల మీదకో గుర్రాల మీదకో లోపల ఉన్న రథి మీదకో వేస్తాడు. అన్ని ఆకర్షణీయమైన సన్నివేశములు, అటువంటి అస్త్రములు, ప్రయోగాలు, ఉపసంహారాలు జరిగిపోతుంటే తన దృష్టి మాత్రం వెనకాతల ఉన్నటువంటి రథిని రక్షించుకోవడం మీదే ఉండాలి. ఒకవేళ ఇలా ముందుకుంటాడు కానీ ఇలా చూసుకుంటూనే ఉండాలి. రథి అలిసిపోయాడు అనుకోండి, సారథికి ఒక స్వాతంత్రం ఉంటుంది. రథి అలిసిపోతే రథాన్ని జాగ్రత్తగా యుద్ధభూమిలోంచి తప్పించి తీసుకెళ్ళిపోవాలి, ఎవరికి దొరకకుండా తీసుకెళ్లిపోయి. అందుకే చేతక్ అని బజాజ్ కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. రాణా ప్రతాప్ సింగ్ యుద్ధంలో పడిపోతే ఆ గుర్రం శత్రువులకి దొరకకుండా రాణా ప్రతాప్ సింగ్ ని తీసుకుని కోటకు వచ్చేసింది. ఆయన పెట్ హార్స్ పేరు చేతక్, అందుకనే ఆ స్కూటర్ కి చేతక్ అన్న పేరు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అంత తెలివైన వాడై ఉండాలి సారథి, ఉండి వెనకాతల రథిని రక్షించుకునేవాడై ఉండాలి. అందు ఘోటకములను మోదించి తాడించుతుంది, దానికి అవసరమైనట్టుగా గుర్రాల్ని కొడుతుండాలి, రథాన్ని తిప్పుతుండాలి. ఇది నిజ జీవితంలో కూడా ఆయన సారథిగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మన ఇంద్రియాలని ఎప్పుడు ఎలా వాడాలో అలా ఆయన వాడేటట్టు చేస్తాడు, ఆయన నియంత్రిస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఎప్పుడు విజయమే. ఎందుకని సారథి ఆయన ఉన్నాడు. ఘోటకములను మోదించి తాడించుతున్. ఏం చేస్తున్నట్ట? ఒక గొప్ప పని చేస్తున్నట్టు ఇవాళ సారథిగా ఉండి ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి సమ్మోహపడిపోతున్నట్ట. ఎంత బాగున్నాడో చూడు, అసలు ఆ సారథి చూడు ఎంత అందంగా ఉన్నాడో, ఎంత అందంగా. కృష్ణుడు అంటే మాటలు ఏంటంటే గోపికలు అన్నారు, నల్లనివాడు మేలి చిరునవ్వులవాడు. ఎలాగో వచ్చేస్తుంది కదా రాసక్రీడ అక్కడ విందురుగాని రాసలీలలో. అందుకని ఆయన్ని చూసి సమ్మోహపడిపోతున్నట్ట. అటువంటి రూపం చూపించి శత్రువుల్ని కూడా వంచేశాడు. అటువంటి స్వామి ఉన్నాడే,
అర్జునుడు రక్షింపబడ్డాడంటే ఆయనే కారణం. అటువంటి వాడు నా హృదయమునందు నిలబడుగాక. ఈ భక్తిలోంచి ఒక్కసారి దూకేశాడు జ్ఞానంలో. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. ఇదే ఆఖరి పద్యం భీష్ముడిది. ఆయన అంటాడు, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న సస్య కదంబంబుల సరోజములన్ నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్. ఎటువంటి ఉపమానం వేశాడో చూడండి. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్. ఒకే సూర్య భగవానుడు ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు. నేను చూసంటాను సూర్యోదయం అయిపోయింది అంటాను. నా భార్య అంటుంది, అడుగో సూర్యుడు వచ్చేసాడంటుంది. ప్రతివాడికి ఒక్కొక్క సూర్యుడిలా కనపడుతుంటాడు, కానీ ఉన్నదొక్కడే సూర్యుడు. నిజోత్పన్న సస్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి. ఇదే పొద్దున్న స్వామీజీ అన్నారు, ఇదే మంగళత్వం. అనేకములుగా కనపడుతుంటాడు, కానీ ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం. అనేకములుగా కనపడి ఒక్కడిగా ఉండి ఇంతమందికి ఇంతమంది సూర్యులులా కనపడిన వాడు ఉన్నదొక్కడే సూర్యుడైనట్టు, అంతటా వ్యాపించిన వాడు ఒక్కడే అయిన పరమాత్మ ఎవరున్నారో ఆయన పాదార విందముల యందు నా మనస్సు నిలబడుగాక అని అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు భగవాను ఆరాధన చేసి చిట్ట చివర బొటన వేలు దగ్గర నుంచి ప్రాణాల్ని లాగేసి అష్టమి నాటికి హృదయమునందు నిక్షేపించి అట్టే పెట్టాడు. ఆఖరణ విష్ణు భగవాను ఎదురుగుండా చూస్తూ భీష్ముడు చూశాడు. మనం కూడా ఇక్కడ చూడగలగాలి నేర్చుకుని. అప్పుడు మొదలుపెట్టి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన. ఎంత గొప్పవాడో చూడండి. అప్పుడు ఆ పంజరం మీద పడుకొని అప్పటికి ఎన్నాళ్ళైపోయిందో ఆ దేహం మాత్రమే మిగిలింది. బొటన వేలు దగ్గర నుంచి యోగ విద్యతో తీసేశాడు ప్రాణాల్ని, హృదయమునందు నిక్షేపించి ఉంచాడు. ఆఖరణ కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఆఖరణ వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. నన్న వాసుదేవుడు రక్షించుగాక అని ఆఖరణ స్వామినే తలుచుకుంటూ హృదయములో ఉన్నటువంటి తేజస్సు ఒక్కసారి పరబ్రహ్మమునందు కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు అని తెలిసి ధర్మరాజాదులు తీసుకెళ్లి ఆ శరీరాన్ని అగ్ని యందు నిక్షేపించి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేశారు. అటువంటి భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే మనుష్యలోకమునందు ఒక మర్యాద ఉంది. ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ ధర్మమును ఆచరించిన మహాపురుషుడు కనుక మానవాళి తల్లిదండ్రులు ఉన్నవారు కూడా భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా ఒక పని చేయవలెను. ఏమది? తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వాలి. తర్పణ ఇవ్వనటువంటి వాడు కృతఘ్నుడు. భీష్ముడికి తర్పణ ఇచ్చి తీరాలి, నాకు కూడా అటువంటి ధర్మము కలుగుగాక అని. తల్లిదండ్రులున్నా సరే దోషం లేదు, భీష్ముడికి ఇవ్వాలి తర్పణ, ఇచ్చి తీరాలి ప్రతివాడు. అటువంటి భీష్మ ఏకాదశి మహాపర్వదినం. అందుకని ఇవాల్టి రోజున ఆ భీష్మ స్తుతిని చెప్పుకుని భీష్ముడి యొక్క జీవితాన్ని ఆయన చరిత్రని ఒక్కసారి చెప్పుకుందాం. ఇంత పరమపావనమైన వేళ ఇటువంటి అసుర సంధ్య రోజున అది చెప్పుకుంటే మన జీవితాలు సార్థకత చెందుతాయని మొన్నటి రోజు చెప్పవలసినటువంటి ప్రసంగాన్ని ఇవాల్టి రోజు చేశాను భీష్మస్తుతి. రేపటి రోజు ద్వాదశి. మనకి భాగవతంలో ఒక నియమం ఉంది, ధ్రువోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం ఉంది. మిగిలినవి ఎప్పుడైనా వినొచ్చు. కొన్నింటికే కొన్ని నియమాలు ఉంటాయి. అందులో అన్నిటికన్నా చాలా గొప్ప నియమం ఏమిటో తెలుసా అండి? మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చెయ్యమంటే మీ మనస్సు అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ భాగవతం అంటుంది కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుడి అనుగ్రహం ఎవరు పొందారో వాడు మాత్రమే ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానాన్ని వింటున్నాడు.